ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సచివాలయాలతో సుపరిపాలన అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో కోటి రూపాయలతో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ధర్మాన ప్రారంభించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఏపీలో పాలన సాగుతోందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రజలకు హామీలిచ్చి విస్మరించారని మండిపడ్డారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. మన చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తాడు, తమ్ముళ్ళారా నేను గొప్ప పరిపాలన చేసిన 14 సంవత్సరాలు ఉన్నాయి, మరి 31 లక్షలు ఎందుకు ఉండిపోయినారు ఇప్పుడు దాకా ఇళ్ల స్థలం లేక? ఎప్పుడు నువ్వు నీలాంటి మరి ఒక 20 సంవత్సరాలు అధికారం ఇస్తే ఇస్తావా? ఈ 30 లక్షలు ఇవ్వగలవా? ఒక 5 సంవత్సరాల్లో వస్తే మొత్తం వెతికి 12,800 కోట్ల రూపాయల బడ్జెట్లో డబ్బు పెట్టి రైతుల దగ్గర భూమి కొని లేఅవుట్లు వేసి గ్రామాల నిర్మాణం చేసే పని ఈ 5 సంవత్సరాల్లోనే కదా మీరు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు, ఈ బంధువులు వెళ్ళకో పక్క ఊరు వెళ్ళకో చూడండి. ఈ ఒక్క నియోజకవర్గంలో 500 కోట్లు పెట్టుకున్నాను భూమి. చంద్రబాబు మొత్తం 14 సంవత్సరాల్లోనూ ఈ ఒక్క నియోజకవర్గానికి 10 కోట్లు పెట్టి భూమి కొనలేదు. అది ఏం పరిపాలన? అది పరిపాలన. ధనవంతులకు అతను కొమ్ము కాసేటువంటి ఒక వ్యక్తి, ధనవంతుల వైపు నిలబడేటువంటి వాడు. ఈ పేదల కన్నీరు గురించి దీని గురించి అతనికి ఏం తెలుసు?